జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏదైనా సరే తెగే వరకు లాగకూడదు. ఎవరు ఏ పరిస్థితుల్లోనైనా ఓవర్ యాక్షన్ చేస్తే అందుకు తగ్గట్టుగానే ప్రతిచర్యలు కూడా ఉంటాయి. అవునా కదా? పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి మన పెద్దోళ్ళేమి ఊరికే చెప్పలా. ఈ మమతా బేగం చాలా 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 ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఇప్పుడు అందుకు తగ్గ ఫలితం అయితే అనుభవిస్తుంది. అంతేనా కదా? అనుభవించాలి కూడా. ఎందుకంటే చేసిన పాపం ఏం ఊరికే పోదు కదా. అసలు ఈ మమతా బెనర్జీ మమతా బేగంగా మారిపోయినప్పుడే ఈ మమతా బేగంకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి తెలిసి వచ్చింది. సరే, ఈ మమతా బేగంగా మారిన ముస్లింలకు పెద్దపీట వేసిన అన్ని ప్రభుత్వ పథకాలను కేవలం ముస్లింలకే అందించినప్పటికీ కనీసం హిందువుల మానాన హిందువులను బ్రతకనేవాళ్ళు కదా. కానీ ఈ మమతా బేగం ఆ పనిచేలా. నీకు నచ్చింది నువ్వు నాకుతావో దేకుతావో పీకుతావో నువ్వేం చేసుకోవాలో చేసుకోవాలా. కానీ హిందువులు ఏమన్యాయం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ పానాలు తెచ్చి విమానాలు తెచ్చి వాళ్ళ ఆస్తులు దోచుకుంటారు, వాళ్ళ ఊళ్ళనిచ్చి వాళ్ళ తన్ని తరిమేచ్చిరి. ఏం పని నీకు అంటాలే. అందుకు పూర్తి వ్యతిరేకంగా అనేక మంది హిందూ యాక్టివిస్టులను ఈ దరిద్రపు ముండా హత్యలు చేయించింది. దాదాపు 312 మంది బీజేపీ కార్యకర్తలను హత్యలు చేయించింది. ఇక అత్యాచారాలైతే వేలల్లోనే. గత 15 సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో 33,000 మందిని అత్యాచారాలు చేశారంట. ఎంతమందిని? 33,000 మందిని. మీకు ఏమన్నా ఇది కామెడీగా అనిపిస్తుందో లేకపోతే తప్పుగా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది 100% వాస్తవం. అందరూ కూడా ఏదా ఇప్పుడు అత్యాచారానికి ఎవరైతే గురైనారో వాళ్ళందరూ కూడా హిందూ మహిళలే కావడం మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక హిందువుల దగ్గర ప్రతి నెల కూడా రౌడీ మావులు వసూలు చేయడం, వాళ్ళు బీజేపీకి అనుకూలంగా ఉంటే ఏది ఆ ఊరి మధ్యలోకి తీసుకొచ్చి వాళ్ళను అందరి ముందు కొరడాలతో కొట్టించడం, ఇలాంటి అనేక దుర్మార్గాలను ఈ మమతా బేగం దీని మేనలుడైనటువంటి అభిషేక్ బెనర్జీ గారు చేయించారు. పాత సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ విధంగా అన్నమాట. అంటే ఈ లింగ రాతియుగంలో ఉన్నట్టు చేశారు అక్కడ. ఇక ఈవిడి గారు పదవిలో ఉండటంతో తృణమూల కాంగ్రెస్ పార్టీలోని ఇతర హిందూ నాయకులు కూడా ఏమీ మాట్లాడలేక చూస్తా కూర్చుండిపోయినారు. వాళ్ళలో కూడా ప్రవహించేది మన హిందూ రక్తమే. అవునా కాదా? అందుకే వాళ్ళు సమయం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టినారు. మీకు తెలియని విషయం మరొకటి ఏంటంటే ఈ తృణమూల కార్యకర్తలలో కొంతమంది మన బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను హత్యలు చేస్తామని బెదిరించడంతో మన బీజేపీ కార్యకర్తలు తప్పనిసరి పరిస్థితుల్లో విధి లేక తప్పక ఈ తృణమూల కాంగ్రెస్ తరఫున పనిచేశారు. ఇక వీళ్ళు వెయిట్ చేసి ఉన్నటువంటి సమయం రానే వచ్చింది. మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 294 స్థానాలు గాను కేవలం 80 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఈ తృణమూల కాంగ్రెస్ పార్టీ దక్కించుకునింది. అదే సమయంలో మన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీకి ఏకంగా 208 స్థానాలు వచ్చినాయి. ఇక మమతా బేగం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోక తప్పల. ఇక తృణమూల కాంగ్రెస్ పార్టీలో 18 మంది ముస్లింలు గెలిస్తే మిగిలిన వాళ్ళంతా కూడా హిందువులే. చూడండి, అంటే వాళ్ళు 80 మంది కదా గెలిచిందా, 18 మంది ఎవరు? ఈ ముస్లింలు అయితే మిగతా వాళ్ళంతా కూడా హిందువులే. పైగా వీళ్ళకి ఇన్నాళ్ళు కూడా మమతా బేగం ఏమి చేసిందో, హిందువులను ఎలా హింసించిందో అందరూ కూడా బాగా తెలుసు. అందరూ బాగా తెలిసిన వాళ్ళే. అందుకే వీళ్ళంతా కూడా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి బీజేపీలో చేరదామనుకున్నారు. కానీ బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో ఇప్పుడు తృణమూల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ హిందూ ఎమ్మెల్యేలు ఒక కొత్త ఉపాయం అయితే ఆలోచన చేశారు. అదే తృణమూల కాంగ్రెస్ పార్టీను నెట్ట నిలువునా చీల్చడం. చూడండి ఎంత గొప్ప ఆలోచన. దీంతో పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ పార్టీలో చారిత్రాత్మక సంక్షోభం అయితే తలెత్తింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చేతిలో ఎదురైనటువంటి ఘోర పరాజయం తర్వాత ఈ మమతా బేగం నేతృత్వంలోని టీఎంసీలో అంతర్గత తిరుగుబాటు అయితే బయటపడిపోయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి రిజు దత్తా, మేమే అసలైన టీఎంసీ, మాకు 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని చెప్పేసి ప్రకటించడంతో బెంగాల్ రాజకీయాల్లో చెప్పాలంటే తీవ్రమైన కలకలం అంతా కూడా రేగుతుంది. మహారాష్ట్రలో శివసేన చీలిపోయిన తరహాలోనే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రాజకీయ భూకంపం సంభవించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపికలో ఈ అభ్యర్థుల ఖరారు విషయంలో పార్టీలో తీవ్రమైనటువంటి విభేదాలు బొగ్గుమన్నాయి. ఏంటంటే ఈ మమతా బేగం ఏమనుకునింది, ఈవిడ గారు ఎట్టా ఎమ్మెల్యేగా గెలిచలా కదా, అందుకని
అని చెప్పేసి సరే వాళ్ళ మనిషిని ఏదో పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసింది. దానికోసం అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయను నామినేట్ చేస్తూ సమర్పించినటువంటి పత్రాలపైన తమ సంతకాలను ఫోర్జరీ చేశారని చెప్పేసి ఈ టీఎంసీ ఎమ్మెల్యేలు రీతా బ్రతా బెనర్జీ అలాగే సందీపన్ సహా ఆరోపించారు. ఈ వ్యవహారం పైన ప్రస్తుతం సిఐడి విచారణ కూడా జరుగుతుంది. అంటే ఆవిడికి నమ్మిన బంటి ఎవరైతే ఉంటారో వాడిని పెట్టుకోవడానికి వీళ్ళందరి సంతకాలు ఫోర్జరీ చేయించిందంట. ఎవరు? ఈ బోకర్ముండ. సరే, నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఎమ్మెల్యేలైనటువంటి రీతా బ్రతా బెనర్జీ అలాగే సందీపన్ సహాలను ఈ మమతా బేగం పార్టీ నుంచి గెంటేసింది. కాదులే, వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసుకొని అడిగిన దానికి వాళ్ళనే పార్టీ నుంచి గెంటేసింది. ఇంకేమనాలి దీన్ని? ఆ వెంటనే పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రిజు దత్తాను కూడా సస్పెండ్ చేసింది. ఐక్యతను చాటడానికి మమతా బేగం పిలిచినటువంటి కీలక శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో కేవలం 19 నుంచి 20 మంది మాత్రమే అటెండ్ అయినారు. చూసారా దెబ్బెట్టనాదా? అంటే వాళ్ళ ముందు ఏదో బిళ్ళప్ప దొబ్బుదామని చెప్పేసి వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసి వాళ్ళ మీద ఏదో పెత్తనం దొబ్బాలని చెప్పేసి చూసింది. ఇప్పుడు బాగుపడింది కదా. మిగిలినటువంటి 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ భేటీని బహిష్కరించడంతో పార్టీ పైన మమతా బేగం పట్టుకోల్పినట్లు తెలుస్తుంది. సస్పెండ్ అయిన నేత ఈ రిజు దత్తా ఒక ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతా బెంగాల్లో ప్రస్తుతం శివసేన మహారాష్ట్ర మోడల్ నడుస్తుందని చెప్పేసి స్పష్టం చేశారు. టీఎంసీకి ఉన్నటువంటి 80 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 59 మంది ఒక హోటల్లో రహస్యంగా సమావేశమైనారని, వీళ్ళంతా కలిసి తమకు 3/2 మెజార్టీ ఉందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి ఇతనైతే తెలిపినారు. 3/2 మెజార్టీ ఉందని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారని ఈ దత్తా అయితే తెలిపినారు. తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని, కాబట్టి పార్టీ గుర్తు తమకే దక్కాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే చూడండి, ఈ బేగం చేతులోంచి ఆ పార్టీ గుర్తును కూడా లైఫ్ దొబ్బుతారు. శోభన్ దేవ్ చటోపాధ్యాయ స్థానంలో ఈ రీతా బ్రతా బెనర్జీని తాము ప్రతిపక్ష నేతగా గుర్తిస్తామని, ఈ మేరకు త్వరలోనే అసెంబ్లీ స్పీకర్ను కలిసి లేఖ కూడా సమర్పిస్తామని విభేదించిన వర్గం అయితే ప్రకటించింది. నాకు తెలిసి దాదాపు ఈ వీడియో మీరు చూసే లోపల ఆ లేఖను కూడా ఇవ్వచ్చు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తిరుగుబాటు చేసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అభిషేక్ బెనర్జీ అలాగే ఎన్నికల వ్యూహ సంస్థ అయినటువంటి ఐప్యాక్ నిర్ణయాలపైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఈ అభిషేక్ బెనర్జీ ద్వారా పార్టీలోకి వచ్చిన వాళ్లే ఇప్పుడు పార్టీని చెప్పాలంటే నట్టేట ముంచినారని, ఈ ఘోరమైన ఓటమికి అతనే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ అసమ్మతి నేతలంతా కూడా బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఎట్లుంటే, బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ధర్నాకు ఈ మమతా బేగం పిలుపునిస్తే పార్టీ తరఫున గెలిచినటువంటి 80 మంది ఎమ్మెల్యేల్లో ధర్నాకు హాజరైనటువంటి ఎమ్మెల్యేలు కేవలం 2 మాత్రమే. ఎందుకు అడాండ గ్లాసులు నీళ్లు పోసుకొని దూకి చచ్చిపోయా స్వామి నువ్వు, ఎందుకు నీ బతుకంటాలే? 80 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈవిడ గారు పిలుపునిస్తే కేవలం ఇద్దరు పోయినారు ఆడికి. దేనికి ఏం బతకడం అంటాలే? అలాగే పార్టీ నుంచి 29 మంది ఎంపీల్లో ధర్నాకు హాజరైంది కేవలం ఒకరు, ఎవరు? లోక్సభ ఎంపీలు. ఇకపోతే 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ధర్నాకు హాజరైంది కేవలం 2. అంటే మొత్తం అంతా కలిసి 5 మంది. అంటే అధికారం కోల్పోయాక ఈ మమతా బేగం ప్రాభం కూడా దారుణంగా పోయింది. సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఈవిడ గారిని కనీసం దేకను కూడా దేకడం లే. తృణమూల కాంగ్రెస్ పార్టీలో చీలిక అనేది 100% వచ్చేసింది. ఇక పార్టీ అఫీషియల్ గా చేయడమే వీలున్నదన్నమాట. చేసిన పాపం ఊరికే పోదు కదా. కనీసం టీఎంసీ అనేది ఒకటి ఉండాది, ఒకటి ఉన్నింది అనేది కూడా జనాలు మర్చిపోవాలా. ఆ స్థాయికి అయితే రావాలా. ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, పాపాలు అటాటి అది అంత సులభంగా పోకూడదు. ఏంలే, ఎందుకులే కొన్ని మాటలు చెప్పకూడదు. వీళ్ళకుండే పనిష్మెంట్ ఎట్టుండాలంటే వీళ్ళు కళ్ళలో కూడా ఊహించుండకూడదు, అంతకంటే దారుణంగా ఉండాలి. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ సువేంద్ర అధికారి గారి పైన, బీజేపీ పైన నాకు ఆ నమ్మకం అయితే ఉండాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ఇబ్బందులు అటాటి. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.